మూడు ముఖాలు ఒకే లక్ష్యం. నిత్యం మనం ఎదుర్కొనే సమస్యలలో ముఖ్యమైనది ఆర్థిక భద్రత. చిన్న పొదుపు కూడా గొప్ప భవిష్యత్తుకు దారి చూపించగలదు. ఈ కథ ముగ్గురు వేర్వేరు వృత్తుల వ్యక్తుల, శాంతి, మహేష్, రెహమాన్ వారి జీవితాల్లో డబ్బును ఎలా పొదుపు చేసుకున్నారో, దానివల్ల ఏమి సాధించగలిగారో తెలుపుతుంది. 1. శాంతి ఇంటి యజమాని, తెలివైన గృహిణి. శాంతి ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన గృహిణి. ఆమె భర్త రామకృష్ణ ఓ ప్రైవేట్ కంపెనీలో చిన్న ఉద్యోగం చేస్తాడు. వారి ఆదాయం నెలకు సుమారుగా 35,000 రూపాయలు మాత్రమే. ఈ డబ్బుతో ఇంటి ఖర్చులు, పిల్లల చదువులు, వాహన ఖర్చులు అన్నీ నడిపించాలి. శాంతికి చిన్నప్పటి నుంచే అమ్మ ఇచ్చిన ఒక బుద్ధి, పనిచేయని డబ్బు ఎప్పటికీ ఉండదు, దానిని పని చేయించాలి. అందుకే శాంతి ప్రతి నెల వచ్చే వేతనంలో నుంచి ముందుగా 5,000 రూపాయలును పొదుపు ఖాతాలోకి మార్చేస్తుంది. ఆమె మొట్టమొదటి డబ్బు పొదుపు తన చిట్టి ద్వారా మొదలైంది. తర్వాత కాలక్రమంలో మ్యూచువల్ ఫండ్లు, పోస్టాఫీసు ఆర్డీ లాంటి చిన్న పొదుపు పథకాల్లో పెట్టుబడులు పెట్టింది. తన కుమార్తె కళాశాలకి వెళ్లే సమయానికి తాను పొదుపు చేసిన డబ్బుతో ఆ ఖర్చు అంతా తానే భరించింది, ఎటువంటి రుణం లేకుండా. శాంతి చెబుతుంది, పెద్ద డబ్బులు అవసరం లేదు. స్థిరమైన నిర్ణయం, క్రమశిక్షణ ఉంటే చిన్న పొదుపులే పెద్ద అవసరాలను తీర్చగలవు. 2. మహేష్ ఐటీ ఉద్యోగి, ఫ్యాషన్ ప్రియుడు. మహేష్ హైదరాబాద్లో పనిచేసే ఓ ఐటీ ఇంజనీర్. నెలకు 90,000 రూపాయలు జీతం. 10 సంవత్సరాల క్రితం ఉద్యోగంలో చేరినప్పటి నుంచి మహేష్ ఖర్చుపై దృష్టి పెట్టడు. ఖరీదైన మొబైల్స్, బ్రాండెడ్ దుస్తులు, రెస్టారెంట్ భోజనాలు ఇవే అతని దైనందిన జీవితం. ఒకసారి కరోనా కాలంలో కంపెనీ నుండి అనుకోకుండా లేఆఫ్ అనుభవించాడు. అప్పటివరకు అతనికి పొదుపు లేకుండా జీవితాన్ని ఎలా నడిపించాలో తెలీదు. అప్పటికి తెలిసింది, డబ్బు ఉన్నప్పుడు భద్రత కోసం పెట్టుబడి పెట్టకపోతే అవసరమైనప్పుడు ఎవరూ సహాయం చేయలేరు. అప్పటి నుంచి మహేష్ తన జీవనశైలిని మార్చుకున్నాడు. మొదటగా అత్యవసర నిధి, ఎమర్జెన్సీ ఫండ్ ఏర్పరచుకున్నాడు. కనీసం 6 నెలల ఖర్చులకు సరిపడే డబ్బును లిక్విడ్ ఫండ్లో పెట్టాడు. తరువాత సీప్ ద్వారా ప్రతి నెలా 15,000 రూపాయలును మ్యూచువల్ ఫండ్లలో పెట్టడం ప్రారంభించాడు. హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ వంటి భద్రతా పథకాలను తీసుకున్నాడు. ఇప్పుడు అతను చెప్పేది, ఫ్యాషన్ ముందు ఫౌండేషన్ ముఖ్యం. భవిష్యత్తు కోసం డబ్బును పనిచేయించడం నేర్చుకోవాలి. 3. రెహమాన్ చిన్న బండి వ్యాపారి. రెహమాన్ మూడవ వ్యక్తి. అతను విజయవాడలో చిన్నగా చాయ్, బజ్జీ బండి నడుపుతుంటాడు. రోజుకు సగటున 1,000 రూపాయలు వరకు ఆదాయం వస్తుంది. చాలామంది అనుకుంటారు, ఇంత తక్కువ డబ్బుతో పొదుపు ఏంటి? కానీ రెహమాన్ తనదైన స్టైల్లో జీవితాన్ని బాగుపరిచాడు. అతనికి తెలిసింది, డబ్బు తక్కువైనా దాన్ని ప్లాన్ చేసుకుంటే పెద్ద ప్రయోజనం కలుగుతుంది. ప్రతిరోజు బండి ముగిసిన తర్వాత తన ఇంట్లోని చిన్న డబ్బు పెట్టెలో 100 రూపాయలును విడిగా ఉంచేవాడు. నెల చివరలో ఆ మొత్తాన్ని దగ్గర్లో ఉన్న పోస్ట్ ఆఫీసు అడ్లో వేసేవాడు. ఏడాదిలో 36,000 రూపాయలు పొదుపు అయింది. అదే డబ్బుతో రెండో బండి తీసుకుని తమ్ముడికి పెట్టాడు. ఇప్పుడు ఇద్దరూ కలిసే పని చేస్తున్నారు. రెహమాన్ చిన్న స్థాయిలో వ్యాపారం పెంచుకున్నాడు. అతను నమ్మేది, పెద్దగా ఆలోచించాలి, చిన్నగా మొదలుపెట్టాలి. క్రమశిక్షణే మంత్రం. ముగింపు, మనం నేర్చుకోవలసిన పాఠం. ఈ ముగ్గురు వ్యక్తులు వేరే వేరే వృత్తులు, వేరే వేరే ఆదాయాలు, కానీ వారి ఆలోచనలో ఒకే సూత్రం ఉంది. కుడి చూపుడు వేలు మధ్యస్థంగా లేత చర్మపు రంగు ఆదాయం ఎంత అనేది ముఖ్యం కాదు, దాన్ని ఎలా వాడతాం, ఎంత పొదుపు చేస్తామనేదే అసలు విషయానికి. శాంతి చూపింది, మెల్లగా, నిరంతరమైన పొదుపుతో పెద్ద లక్ష్యాలు సాధించవచ్చు. మహేష్ జీవితం మనకు గుర్తుచేస్తుంది, వృధాగా ఖర్చు చేసే కాలం ఎప్పటికీ ఉండదు. రెహమాన్ బోధించేది, చిన్న ఆదాయంతో కూడా పొదుపు ద్వారా తన జీవితాన్ని ఎలా నిర్మించుకున్నాడో. ఈ ముగ్గురు మనకు చెబుతున్నారు, పొదుపు చేసే చేతి కిందే భద్రత ఉంది. డబ్బు మన దగ్గర ఉన్నప్పుడు దానిని సరైన దిశగా నడిపిస్తే అది మన భవిష్యత్తు కోసం పనిచేస్తుంది. ఈ కథ మీకు ఉపయోగకరంగా అనిపిస్తే దీన్ని విద్యార్థులకు, కుటుంబ సభ్యులకు కూడా చెప్పండి. పొదుపు తత్వాన్ని నేర్పించేందుకు ఇది చక్కటి ఉదాహరణ. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.